శ్రీ మాత్రే నమః. నమస్కారం. పండిట్ సూర్య ప్రకాష్ మీతో. మీ కెరీర్లో ఒక పెద్ద మార్పు ఈ నెలే రాబోతోంది. వృశ్చిక రాశి మిత్రులారా, 3 ఆగస్టు నుండి 31 ఆగస్టు 2026 వరకు మీ జీవితంలో అత్యంత కీలకమైన సమయం. ఎందుకంటే 12 ఆగస్టున పూర్తి సూర్యగ్రహణం వస్తోంది. అది మీ 10వ భావంలో, అంటే వృత్తి జీవితాన్ని చూసే స్థానంలో ప్రభావం చూపిస్తుంది. కొత్త బాధ్యతలు, పదవి మార్పులు, కెరీర్ దిశ మారే అవకాశం చాలా ఎక్కువ. అయితే ఈ మార్పులు ఒత్తిడి కూడా తెస్తాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ నెల మీ అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. చేయవలసింది శివుడికి అభిషేకం చేయండి. చేయకూడనిది అప్పులు తీసుకోకండి, పొలు తీసుకోకండి. ఈ నెలంతా ఓం నమః శివాయ అనే మంత్రం రోజూ పఠించండి. ఇప్పుడు ఈ నెల అసలు శక్తి ఏమిటంటే, గురువు అంటే బృహస్పతి ఉచ్చస్థానంలో మీ 9వ భావంలో, అంటే భాగ్యస్థానంలో ఉన్నారు. ఇది మీ అదృష్టాన్ని, గురువు ఆశీర్వాదాలను, విదేశీ అవకాశాలను తెరుస్తుంది. కానీ 12 ఆగస్టు వరకు గురువు అస్తంగతంలో ఉంటారు. అంటే సూర్యునికి చాలా దగ్గరగా ఉండి శక్తి తగ్గుతుంది. కాబట్టి పెద్ద నిర్ణయాలు, పెట్టుబడులు 12 తర్వాత చేయండి. శనిగ్రహం మీనం రాశిలో వక్రీ స్థితిలో ఉన్నారు. అంటే వెనక్కి నడుస్తున్నట్టు కనిపిస్తారు. ఇది మీ 5వ భావంలో, అంటే పిల్లలు, సృజనాత్మకత, విద్య చూసే స్థానంలో ప్రభావం చూపిస్తుంది. విద్యార్థులకు ఫలితాల్లో జాప్యం రావచ్చు. ఓపిక పట్టండి. కుజుడు మీ 8వ భావంలో మిథునంలో సంచరిస్తున్నారు. 8వ భావం అకస్మాత్తు మార్పులు, ఆరోగ్య సవాళ్లు చూపిస్తుంది. కోపం అదుపులో ఉంచుకోండి. వాహనాలు జాగ్రత్తగా నడపండి. మొదటి వారం 3 నుండి 9 వరకు ఓ మోతాదు జాగ్రత్త అవసరం. 9 ఆగస్టు కామిక ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉంటే మీ ప్రయత్నాలకు విఘ్నాలు తొలగుతాయి. 2వ వారం 10 నుండి 16 వరకు అత్యంత కీలకం. 12 ఆగస్టు అమావాస్య, అంటే కృష్ణపక్ష చివరి రోజు. అదే రోజు సూర్యగ్రహణం. కొత్త పనులు మొదలు పెట్టకండి. ధ్యానం, జపం చేయండి. 10 ఆగస్టు ప్రదోష వ్రతం, శివపూజకు ఉత్తమమైన రోజు. 3వ వారం 17 నుండి 23 వరకు అత్యంత శుభం. 17 ఆగస్టు నాడు సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. అది తన సొంత రాశి. మీ 10వ భావంలో, అంటే కెరీర్ స్థానంలో సూర్యుని శక్తి గరిష్టంగా ఉంటుంది. 17 నుండి 23 వరకు ముఖ్యమైన ఇంటర్వ్యూలు, వ్యాపార ప్రతిపాదనలు చేయండి. 23 ఆగస్టు పుత్రదా ఏకాదశి, సంతాన ప్రాప్తి కోరేవారు ఈరోజు విష్ణు వ్రతం ఉండాలి. 4వ వారం 24 నుండి 31 మిశ్రమ ఫలితాలు. 25 ఆగస్టు ప్రదోష వ్రతం. 28 ఆగస్టు రక్షా బంధన్ శ్రావణ పూర్ణిమ. ఇది పూర్ణిమ, అంటే నెల పూర్తి చంద్రుని రోజు. కుటుంబ బంధాలు బలపడతాయి. కానీ ఆర్థిక విషయాల్లో అనవసరపు ఖర్చులు చేయకండి. ఆరోగ్యం విషయంలో ఈ నెల పొట్ట సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయాల్లో శుక్రుడు కన్యా రాశిలో నీచ స్థానంలో ఉన్నారు. అంటే శుక్ర గ్రహశక్తి తగ్గి ఉంటుంది. ఈ నెల సంబంధాలలో విమర్శనాత్మక ధోరణి తగ్గించుకోండి. ప్రేమను వ్యక్తం చేయండి. ఆర్థికంగా 8వ భావంలో కుజుడి వల్ల అనుకోని ఖర్చులు రావచ్చు. కానీ 9వ భావంలో గురువు ఆశీర్వాదం వల్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఈరోజు 3 ఆగస్టు అభిజిత్ ముహూర్తం, అంటే రోజులోని అత్యంత శుభ సమయం ఉదయం 11:72 నుండి మధ్యాహ్నం 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం, అంటే శుభకార్యాలు ప్రారంభించకూడని సమయం ఉదయం 7:34 నుండి 9:09 వరకు ఉంటుంది. మీ జన్మ నక్షత్రం లేదా రాశి ఏదో కామెంట్లో చెప్పండి, మేము సమాధానం ఇస్తాం. ప్రతిరోజు మీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియమైన మిత్రులారా, ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఓం నమః శివాయ అనే మంత్రం పఠించండి. శివుని కృపతో అన్ని ఆటంకాలు తొలగుతాయి.